సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఆగు తల్లి, నువ్వు ఎవరిని కూడా వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం అనేది ఇహ మీదట నీకు లేనే లేదు. ఎందువల్లనంటే నువ్వు ఏదైతే కనుక ఆశపడ్డావో అలాంటి విషయాలన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ ఇహ నుంచి వస్తాయే కానీ నువ్వు ఎవరిని కూడా వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది లేనే లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందువల్లనంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎదురు చూసింది చాలు, నువ్వు నమ్మకంతో ఉన్న విషయాలన్నీ కూడా ఈ రోజుతో నీకు ముగియబోతున్నాయి. అందువల్ల ఇహ నుంచి నీ జీవితం మారబోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనం పడే కష్టం అనేది బాబాకి ఖచ్చితంగా తెలుస్తూనే ఉంటుందండి. ఆయన చూస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు మనం మనసులో అనుకుంటున్న ఒక విషయం, బాబా నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాను, నేను వాళ్ళని ఒక విషయం మన ఆశపడిన ఒక విషయం గురించి మనం 10 సార్లు వాళ్ళని వెతుక్కుంటూ వెళతామండి ఆ పని కంప్లీట్ అవ్వాలి అని. వాళ్ళు ఇవాళ రండి, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, వచ్చే నెల చూద్దామని మనల్ని తిప్పిస్తూనే ఉంటారనమాట. మనం ఎన్నిసార్లు విసిగిపోయినా సరే, ఎందుకంటే మన పని అవ్వాలి కాబట్టి మనం తిరుగుతూనే ఉంటాం వాళ్ళ వెనకాల. అలాంటిది ఇప్పుడు బాబా ఎవరైతే కనుక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపించే సందేశం అండి, ఇహ నుంచి నువ్వు ఎవరిని కూడా వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు అని తెలియజేస్తున్నారు అని అంటే ఇందులో ఒక అర్థం అనేది ఉందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మొన్నటికి మొన్న నాకు తెలిసిన వాళ్ళ మూలంగా నాకు వాళ్ళు చెప్పిన ఒక విషయం అండి. ఎప్పుడు కూడా అండి ఏదైనా ఒక విషయం కంప్లీట్ అవ్వాలంటే మనకు ఒక లోన్ గురించి కానివ్వండి, లేదంటే ఏదైనా బాకీలు రావాలన్నా, ఏదైనా డబ్బుల కోసం ఎవరినైనా అడిగినా సరే వాళ్ళు ఇస్తాము, రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్తూ ఉంటారు. అలాంటి విషయాలలో మనం చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. వాళ్ళని 10 సార్లు వెళ్ళి తిరిగి వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటిదండి ఒకరోజు ఒక అమ్మాయి అండి తన ఆఫీసులో వర్క్ చేసిన వాళ్ళకి ఒక స్టాఫ్ అనమాట అమ్మాయి, తన ఫ్రెండే కదా అని చెప్పేసి తనకి అవసరం అని చెప్పి అడిగిందనమాట. మనీ అనేది, మా అమ్మగారు వాళ్ళకి హెల్త్ అనేది బాగాలేదు, తనకి చాలా సీరియస్గా ఉంది, మనీ అనేది అవసరం రా, నాకు ఒక 75,000 రూపీస్ అనేది కావాలి, నా కొంచెం అరేంజ్ చేయగలవా అని అన్నప్పుడు ఈఎంఐకి కూడా కష్టమే వాళ్ళ ఇంట్లో. అయినా సరే ఫ్రెండ్ కదా, వాళ్ళ అమ్మగారికి వేరే ఒంట్లో బాగాలేదని చెప్తుంది, సరే కదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారిని అడిగి, అంటే ఈ ఫ్రెండ్ అండి వాళ్ళ అమ్మగారిని అడిగి, అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదంట, తనకి ఒక 75,000 అంటే 75,000 కావాలి అని అడుగుతుందమ్మా, ఏం చేయాలో నాకు తెలియటం లేదు, ఏదైనా చెప్పమ్మా, ఏం చేద్దామా అని చెప్పి లేదని చెప్పడానికి నాకు మనసు రావడం లేదు అని అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారండి, నేను నీ పెళ్లి కోసమని దాచుంచాను, 75,000 రూపాయలు నీ అకౌంట్లో ఉన్నాయి, అవి తీసుకువెళ్ళి ఇవ్వు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు అని అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు కూడా సహాయం చేయడానికి సిద్ధపడతారండి. ఇంకా అమ్మాయికి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే ఇలాగా మా అమ్మగారు కూడా ఇమ్మన్నారు, ఒప్పుకున్నారు, మనీ అనేది నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి తన అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిందండి. చేసినప్పుడు నిజంగా అసలు చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. అంటే అది ఎంతవరకు నిజం అనేది వీళ్ళు గమనించలేదండి. అంటే వాళ్ళ అమ్మగారికి బాగోలేదు అని అనేసరికి ఫ్రెండే కదా తన అబద్ధం చెప్పుండదులే అని చెప్పేసి నమ్మకంతో తిన పెళ్లి కోసం దాచుకొని, వీళ్ళు కష్టపడే ఫ్యామిలీయే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే అయినా సరే కాదనలేక వాళ్ళు ఆ మనీ అనేది ఆలోచించకుండా తన అకౌంట్లో వేయడం అనేది జరిగింది. ఇంకా ఆ తర్వాత అది నిజమో అబద్ధమో అన్న విషయాన్ని మనం పక్కన పెడితే ఈ మనీ అనేది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అన్న ఒక నమ్మకంతో వీళ్ళు ఇచ్చారనమాట. కానీ
ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండు ఇంకొక ఫ్రెండ్‌తో మాట్లాడుతుంది. "అరే! తను చూడు నేను మా అమ్మగారికి బాగోలేదనేసరికి అమౌంట్ ఇచ్చేసింది. అస్సలు ఆలోచించకుండా" అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది నిజంగా ఒక రకమైన హెల్పే అయినా కూడా అది నిజమా? కాదా? అన్న ఒక విషయాన్ని కూడా తను గమనించి ఉండాల్సింది. అది వెళ్ళి కూడా తను వాళ్ళ అమ్మగారికి ఎలా ఉంది? ఏంటి? అని కూడా కనుక్కోలేదు. ఫ్రెండ్ చెప్పిన మాటల్ని నమ్మి అకౌంట్‌లో వేసేసింది. సరే వేసింది కదా! నిజంగా అయితే వాళ్ళ అమ్మగారి కోసం అంత అవసరమైన మనీ అనేది ఏమీ లేదండి. వాళ్ళ అమ్మగారికి హెల్త్ అయితే బాలేదు. కానీ 75,000 అవసరం అనేది అంత ముఖ్యం. అంత కొంచెం అబద్ధం చెప్పిందనమాట తను. అయినా సరే ఆ అమౌంట్ అనేది ఇచ్చేసింది. తిరిగి ఇవ్వమని అడుగుదామా వద్దా? అడుగుదామా వద్దా? అని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఒక సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళు అడగడానికి కొంచెం భయపడి అంటే బావుంటుందో లేదో మళ్ళీ అడిగితే అని. సరే వీళ్ళకి ఈ అమ్మాయికి కూడా పెళ్ళనేది కుదిరింది. చదువయిపోయింది. పెళ్లి కుదిరింది. మరి అవసరానికి కావాలి కదా! మీ ఫ్రెండ్‌ని అడుగని వీళ్ళ అమ్మగారు అడిగారు. అడిగినప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతుందనమాట. ఇలా మనీ కావాలిరా మ్యారేజ్ చూసారు. ఖర్చులున్నాయి కదా! అని అన్నప్పుడు అవునవును. నేను ఇద్దామనుకున్నాను. అది ఇది అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడల్లా ఇదిగో ఇస్తాను, ఈరోజు ఇస్తాను, రేపు ఇస్తాను అని చెప్పేసి చెప్తుంది. ఏదో ఒక కారణం చెప్తుంది. మా అమ్మగారికి మళ్ళీ ఒంట్లో బాగోలేదు అన్న, మా నాన్నగారికి ఒంట్లో బాలేదనో ఏదో ఒక రకంగా ఆ మాటని అబద్ధాలే చెప్తుంది కానీ తను నిజంగా ఆ డబ్బులు ఇవ్వటానికి మాత్రం ప్రయత్నించడం లేదండి. అలా అడిగి అడిగి తను విసిగిపోయిందండి. విసిగిపోయి వాళ్ళు అయ్యో ఎందుకు ఇచ్చామో నిజంగానే తను తిరిగి ఇస్తుందని అనుకున్నానమ్మా, నేను ఇలా చేస్తుందని అనుకోలేదని వాళ్ళు బాధపడుతూ ఉన్న సమయంలో బాబా దగ్గర నుంచి ఒక మెసేజ్ అండి వాళ్ళ అమ్మగారికి కలలో కనిపించి, నువ్వు ఇహ నుంచి ఎవరిని కూడా వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. నిజంగా నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది నిజంగా జరుగుతుంది నీకు అని చెప్పేసరికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మాయితో చెప్పారనమాట ఇలాగా. అమ్మ నువ్వు వెళ్ళొద్దు, తనని అడగొద్దు, వదిలేసేయి ఇంకా. సరే మనం మంచి కోసమే సహాయం చేసాము. తనకి నమ్మకం ఉండి అయ్యో అవసరానికి ఇచ్చారే అన్న ఒక మనసు మారి మనకి తనంతట తను తీసుకొస్తే మనం తీసుకుందాము. అంతేగాని వెళ్ళాల్సిన అవసరం లేదులే, వదిలేసేయి అన్నారు. అన్నప్పుడు అమ్మాయి కూడా ఇంక అడగడం మానేసిందండి. ఇంకా ఇలా సైలెంట్‌గా ఎప్పుడయ్యారో ఒక నెల అయింది, 2 నెలలైంది. ఏంటో వీళ్ళు ఫోన్ చేయటం లేదు, మానేసారే అని అన్నప్పుడు తన మనస్సాక్షియే గుచ్చుకుంటుందండి. ఇలా అయ్యో అవసరానికి ఇచ్చారే, వాళ్ళ పెళ్ళికి కూడా అవసరం అని అన్నారు. ఆ టయానికి కూడా నేను ఇవ్వలేకపోయానే, ఎందుకు ఇలా తప్పు చేస్తున్నానని చెప్పి తన మనస్సాక్షియే గుచ్చుకుంటం వల్ల తన మనసు మారి ఎప్పుడైతే కనుక తనకి 75,000 ఇచ్చిందో ఆ డబ్బుల్ని ఇంకా పైగా వడ్డీతో కూడా కలిపి మొత్తం ₹1,00,000 తన దగ్గరికి తీసుకొచ్చి తనంతట తానే ఫోన్ చేయలేదు, ఏం చేయలేదండి. డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేసి ఇదిగోరా నీ డబ్బులు, నేను చాలా తప్పు చేశాను, చాలా లేట్ చేశాను నీకు, నువ్వు అడిగినప్పుడు కూడా ఇవ్వలేకపోయాను నేను, తప్పు నాదే అని చెప్పేసి తనే వెతుక్కుంటూ వచ్చిందండి. నిజంగా అండి మనం ఒకళ్ళకి సహాయం చేస్తాం మనస్ఫూర్తిగా, అది వాళ్ళకి ఎంతవరకు డిలే చేయగలరు, వాళ్ళకేనే ఒక మనస్సాక్షి ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. అలా తీసుకొచ్చే సమయాన్ని బాబా ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తారండి. ఇది అక్షరాల నిజమా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్‌లో తెలియజేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే సాయిరామ్.